కొత్తులాపూర్ హైదరాబాద్. ఓకేనా? హైదరాబాద్ కొత్తులాపూర్ అనే విలేజ్. డిగ్రీ స్టూడెంట్ నేను. డిగ్రీ స్టూడెంట్ బిజినెస్ టేకప్ చేసిన. ఇంత చిన్న ఏజ్ లో పైసలు అవసరం ఉంటాయా? ఉంటాయా? ఉంటాయి. 5,000-10,000 ఉంటాయి కానీ మమ్మీ డాడీ స్టార్ట్ చేస్తుంది కదా. ఖచ్చితంగా సంపాదించాలి, నేనే సంపాదించాలన్నది ఏముండవు అని కదా. మమ్మీలో డాడీని అడిగితే ఎవరో ఒకటి ఇస్తాను కదా. కాకపోతే నేను ఈ బిజినెస్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఈ బిజినెస్ పర్చేజ్ చేసింది ఎంబీఏ స్టూడెంట్ దొరికే మేడం. ఇక్కడ నాకు వచ్చి ఇంత చెక్ తీసుకొని అందరి ముందు ఇంతమంది కూర్చున్నారు, గట్టిగా మాట్లాడుతున్నాం. ఇంత ధైర్యం నింపింది బీపీ మేడం. కాల్ చేస్తారు ఎంఎస్ఆర్ సార్ ఒకసారి నమ్ముతున్నాను. చెప్పండి నేను కదా మీరు అందరూ విన్నారా? ఇల్లే అవును కదా. చాలా మనం పెద్ద అవును కదా. నేను చూసి తిన్నామో తిన్నాను కానీ ఇలాంటి మాట పేరునే ఇట్లాంటి ఒక మీటింగ్ వచ్చి కూర్చోడానికి ఒక 8 నెలలు టైం ఇస్తున్నాం. ఓకేనా? 8 మంత్స్ టైం ఇస్తున్నా. ఎందుకనంటే ఏమున్నాయి సబ్బులు సబ్బులు పేస్ట్ ఉన్నాయి. నేను చేసే డిగ్రీ అక్కడ నువ్వు చేసేది ఎంబీఏ మనకి సబ్బులు పేస్ట్ అలాగే ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా కూడా ఇవన్నీ మనకు వద్దని నేను అమ్మకి సలహా ఇచ్చిన. ఓకేనా? రెసిపీలో ఒక 4 మీటింగ్కి వస్తే అవుతారా? అర్థమైతే ఆగారు, అర్థం కాకపోతే కలగరు. అవి అర్థం చేసుకుని క్లారిటీ తీసుకుంది కాబట్టి చిన్నగా ఒక 8 నెలలు పార్ట్ టైం మీద ఎంబీఏ స్టూడెంట్ గా టేకప్ చేస్తే మాకు ఒక 40,000 వచ్చినాయి. 40,000 వచ్చినప్పుడు కొంచెం అనిపిస్తుంది అనిపించరా? ఇంటి పక్క ఆమె చూస్తాం తెలుసా అనిపిస్తుంది కదా. అనిపించింది. కాకపోతే నేను అడగలేదు, ఎందుకంటే ఇగో హట్ అయితే హట్ కదా. 8 నెలలు నా ఎంబడి పడ్డది. అట్లా ఫస్ట్ 6 నెలలు నేను పోలే. నా అంతా నేను ఫోన్ చేసిన అనుకో బాగుంటుందా? ఆ అడిగినప్పుడే మనం పోవాలి మన కదా. అట్లా నేను పోలే. కాకపోతే నేను వచ్చింది మెయిన్ ఇప్పుడు వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి. కాకపోతే నేను వచ్చిన డబ్బు కోసం రాలే, హెల్త్ కోసం వచ్చిన, ఆరోగ్యం కోసం వచ్చిన. మా మమ్మీ బాగుంటాయి అన్న కాన్సెప్ట్. ఓకేనా? మా మమ్మీకి ఏంటంటే చెస్ట్ పెయిన్, హార్ట్ దగ్గర పెయిన్ వచ్చేది. ఒక 1/2 కిలోమీటర్ మమ్మీ నాకు దమ్ము వస్తుంది బాగా. బాడీ పెయిన్స్ ఉంటుంది, నొప్పుల కూడా ఉంటుంది కదా. పెయిన్ కిల్లర్ టాబ్లెట్, ఆ టాబ్లెట్ లేదు మమ్మీ నిద్ర పోదు. ఈ రోజు నైట్ టాబ్లెట్ వేసినా రేపు పొద్దున పని చేస్తాను. అట్లాంటి కండిషన్ లో నాకు అక్క మళ్ళీ ఒక ప్రశ్న కలిసి మంచిగా నీకు డబ్బులు అవసరం లేకపోవచ్చునా, నాకు 40,000 వస్తున్నాయి, నీకు ఒక రూపాయి లేనప్పుడు నేను చెప్పినా. కాకపోతే నీకు 40,000 వస్తున్నాయి, నీకు 40,000 అవసరం లేకపోవచ్చు, నువ్వు మంచిగా ఉండొచ్చు మమ్మీ డాడీ మంచిగా చూసుకుంటుండొచ్చు. కానీ మీ మమ్మీ ఆరోగ్యం కోసం ఒక మీటింగ్ వచ్చి దీని గురించి తెలుసుకొని మంచిగా ఉంటే తర్వాత నువ్వుమా తెలుసుకో దీని గురించి ఒక 2 గంటలు మీటింగ్ రా అని చెప్పి మంచిగా తెలియదు. మంచిగా వినాలా కదా. మనం కొంచెం ఏమన్నా ప్రేమ ఉంటే మమ్మీ డాడీ మీద ఖచ్చితంగా వినాలి మన కదా. 8 నెలల నుంచి డబ్బు పర్పస్ చెప్తావు కానీ మమ్మీకి ఆరోగ్యం బాగుంటుంది అది ఒక్కటే మాట కనెక్ట్ అయ్యి ఇట్లాంటి మీటింగ్ ఒక మీటింగ్ అటెండ్ అయినా 250 మంది నేను అటెండ్ అయింది. అక్కడ ఇప్పుడు మా వాళ్ళు చెప్పి హేపలేదు. మా వాళ్ళు అంటే పైసలు తీసుకునే జరిగి మాతో నేను వచ్చి మీకు ఎట్లా మాట్లాడుతున్నావు అక్కడ కూడా ఒక 25 మంది మాట్లాడు. 25 మంది మాట్లాడినప్పుడు అందరూ మాట్లాడింది కనెక్ట్ అయినా ఇప్పటిదాకా మాట్లాడి అందరూ మాట్లాడేది అర్థమవుతుంది కనెక్ట్ అవుతుంది అంటే ఒకటే కనెక్ట్ అవుతా కదా. అక్కడ కూడా ఒక 25 మెంబర్స్ మాట్లాడినప్పుడు నాకు ఒక మేడం ఒక స్కూల్ టీచర్ని ఎంబీఏ బీఎడ్ ఎంబీఏ క్వాలిఫికేషన్ డబల్ పీజీ ఒక 10 ఏళ్ళ స్కూల్ టీచర్ వర్క్ చేసిన 18,000 జీతం వచ్చింది. ఇంతకెళ్ళి పర్పస్ వచ్చిన చెస్ట్ పైన ఉండే ఆయిల్ ఒకటి మన దాంట్లో ఒకటి ఫ్రాక్చర్ ఉంటుంది. అరిషి నుంచి తీసిన క్యాప్సల్స్ ఉంటాయి. ఈ 2 యూజ్ చేసి చెస్ట్ పెయిన్ పోయింది. నా 25 ఇయర్స్ 25 ఏళ్ళ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్గా నా పక్కన పెట్టి నా జాబ్ని కూడా టీచర్ జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం టేకప్ చేసిన. ఒక 6 నెలలు అయితే నాకు ఒక 30,000 వస్తున్నాయని చెప్పిన. నీకు 30,000 వస్తున్నాయా? 30,000 వస్తాయని జాబ్ రిజైన్ చేసినావా? నీ చదువు పక్కన పెట్టినా అంతా నాకు సంబంధం లేదు. ఎందుకంటే దానికోసం నేను దాని కదా హెల్త్ కోసం వచ్చిన కాబట్టి చెస్ట్ పెయిన్ అది ఒకటే మాట కనెక్ట్ అయ్యి తక్కువ అయింది అనేసి ఫస్ట్ మీటింగ్ అంతా అయిపోయినాక ఆయిల్ ఒక్కటి తీసుకొని పోయింది. ఓకేనా? కుకింగ్ ఆయిల్ ఒక్కటి తీసుకొని పోయి ఒక 2 నెలలు కంటిన్యూస్ యూజ్ చేస్తే మమ్మీకి చెస్ట్ పెయిన్ అయింది, దమ్ము రావడం తగ్గిపోయింది, బాడీ పెయిన్స్ లేదు, మమ్మీ హెల్త్ పర్పస్ లో బెటర్. ఓకే అది గ్యాస్ ట్రబుల్ పోయింది, ఫ్రీ మోషన్ ఉంది. ఇవన్నీ కొంచెం రిజల్ట్స్ వచ్చాక మళ్ళీ 3వ నెల బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం తీసుకున్నాం. ఒక 2 సార్లు మమ్మీకి రక్తం ఎక్కింది. ఓకేనా? ఎల్బీ నగర్ ఇట్ల వల్ల ఎల్బీ నగర్ కాంబినేషన్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ అది. అలా కొన్ని లక్షలు ఖర్చు పెట్టింది హెల్త్ పర్పస్ లో. అట్లాంటి 2 సార్లు ఎక్కించినాక మళ్ళీ 3వ సార్ కూడా రక్తం ఎక్కి అని డాక్టర్స్ చెప్పినప్పుడు భయమైనా కాదు. అట్లా మన అంతా ఇట్లాంటి కొంచెం దీని గురించి అందరు ఖర్చుకోమనే లేవా అందరూ యూజ్ చేసేవాళ్ళు
పర్సెంట్ తెస్తాం, పనికొచ్చేది చూస్తాం, పనికి రాని చూస్తాం. ఇక వెస్టీజ్ గురించి చాలా కొట్టి కొంచెం దాని గురించి సెర్చ్ చేసి మనకన్నా పెద్ద సార్లు ఉంటారో ఉండరు మై మెంటర్ పాండే సార్ని సజెషన్ తీసుకొని, సార్ మమ్మీకి ఇది కండిషను మన దాంట్లో మనం ఉంటే సప్లిమెంట్స్ అని చెప్పినప్పుడు సార్ సజెస్ట్ చేసి ఒక 5 రకాల సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తే మమ్మీకి ఒక 6% ఉండదు బ్లడ్ అనేది. అట్లాంటివి మన నాన్న ఒక 4 నెలలు సప్లిమెంట్స్ యూజ్ చేస్తే 12% అవుతుంది. 6% ఇంప్రూవ్మెంట్ వచ్చి ఒక 4 months లో. హెల్త్ పర్పస్ లో బాగున్నామా బాగాలేమా? హెల్త్ పర్పస్ లో నేను బాగున్నా, హాస్పిటల్ నుంచి దూరమైన ఇదే విషయం 10 మంది చెప్పొద్దా? మన చెడు చేసేది ఉందా? 10 మందికి మంచి చేస్తున్నప్పుడు మన వల్ల ఒకరు కూడా హాని చేయట్లేదు అవును కదా. నోటి మాటలే కదా ఎన్నో మాటలు మాట్లాడుతూ పనికొచ్చేది పనికిరాని మంది ఈ విషయం చెప్పడం వల్ల తప్పు లేదు అనేసి నాకు తెలిసిన పరిచయాలకి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి చిన్న షేర్ చేసుకుంటూ పోయినా. ఓకేనా? నా వరకు నేను కొన్నప్పుడు ఒక 90 రూపాయలు వచ్చి తర్వాత 500, తర్వాత ఒక 1000 రూపాయలు, తర్వాత 3000, 10,000, 12,000, లాస్ట్ మంత్ హైయెస్ట్ ఇన్కమ్ 82,400. ఖచ్చితంగా అనిపిస్తుంది. ఫస్ట్ నాకు అనిపించింది, నాలుగు మీటింగ్లకు వచ్చిన క్లారిటీ తీసుకుంటే ఇది నిజమే అనిపిస్తుంది. ఓకేనా? 82,000 వస్తున్నాయి. ఈరోజు నేను 82,000 తీసుకోవడం కాదు, నా కింద నమ్మకం 30 మందికి ఇన్కమ్ ఇప్పిస్తా. బాగుందా బాగా? హెల్త్ పర్పస్ నేను మంచిగా ఉన్నా, మమ్మీకి వచ్చిన హెల్త్ 10 మందికి నాకు డబ్బులు వస్తాయి. బాగానే బాగా ఇంత చిన్న ఏజ్లో ఈ బిజినెస్. ఓకేనా? ఈ బిజినెస్ చేసినప్పుడు బయట హైదరాబాద్ తెలిసినట్టు, హైదరాబాద్ లో మా ఇల్లు మా కాలేజ్ అంతే. తప్ప నాకు ఏం తెలియదు. కాకపోతే వెస్టీజ్ బిజినెస్ కి వచ్చి ఫస్ట్ నాకు కాంటాక్ట్ ఉంటాం. ఆంధ్ర వెళ్ళినా, తర్వాత ఢిల్లీ వెళ్ళినా, తర్వాత మైసూర్ వెళ్ళినా, తర్వాత గోవా వెళ్ళినా, ఈ ట్రిప్స్ వెళ్ళినా. ఓకేనా? ఇంత చిన్న ఏజ్ లో ఈ బిజినెస్ ఎందుకు గట్టిగా పట్టుకున్నా అంటే మా డాడీకి మేము ఇద్దరం ఎక్కుతున్నాం, కొడుకు లేరన్న నోటు ఉంటూనే ఉంటాం. మీకు ఎంత ఉన్నా ఏమన్నా కొన్ని సిచ్యువేషన్ అలా ఎదురైనప్పుడు నాకు ఒక కొడుకు ఉంటే వాడు వచ్చేటోడు ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది అనిపేదా? ఆ కొడుకు లేరన్న లోటు నేను తీర్చాలి. నెలకు 1,00,000 రూపాయలు మా డాడీ అకౌంట్ వేసే కొడుకుని అయితేనే కాదు, కొడుకు కంటే 1000% ఎక్కువ అవుతా అవును కదా. కొందరు కొడుకులు కూడా చేస్తలేదు. ఆ లోటు నేను తీర్చాలని చెప్పేసి నెలకు 1,00,000 రూపాయలు అని చెప్పేసి గట్టిగా వర్క్ చేసిన. ఒకరు వచ్చి రాకపోయినా స్టాండ్ తీసుకున్నా. 2024 డిసెంబర్కి ఒక 2 లక్షలు తీసుకొని వర్క్ చేసిన. అంతకంటే ఎక్కువ ఇన్కమ్ అవును కదా. ఈరోజు నేను 82,000 తీసుకుంటే నా వల్ల కొంతమందికి అవకాశం కలిగిందంటే బయట పోతే నాకే తెలియలేదు అవును కదా. నా వల్ల కొంతమందికి అవకాశం కలిగింది. బాగుందా బాగా? ఏ బాధ్యత తెలియదు నాకు తెలియదు అవును కదా. చేసిన నడుస్తా, చేయకపోయినా నడుస్తా, నేను ఇచ్చిన నడుస్తుంది, ఇవ్వకపోయినా నడుస్తుంది. మా డాడీకి ఇస్తాం. ఏ బాధ్యత లేని ఉండమే ఇంత గట్టిగా స్టార్ట్ చేసుకున్నప్పుడు మీరు అందరూ తీసుకోవచ్చు. మీ అందరికి ఉన్నాయా లేవా? అందరికి అన్ని ఉన్నాయి అవునా కాదు. కొంచెం అర్థం చేసుకొని స్టాండ్ తీసుకోండి. ఓకేనా? డైమండ్ డైరెక్టర్ సమత మేడం వెల్కమ్ టు ద వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో వరంగల్ అంటే ఇట్లా ఉండదు. మరి రుద్రమదేవి అందరికి వెళ్ళాలి కాబట్టి కొంచెం వాయిస్ బేస్ ఉంటేనే బిజినెస్ ముందుకు పోతుంది అన్నమాట. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. మై నేమ్ ఇస్ సమత మధు ఫ్రమ్ వరంగల్ అండి. సో డైమండ్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నాము. సార్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయ్. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ వాళ్ళకి ఇక్కడ అవసరం లేదు కదండి. సో సార్ గవర్నమెంట్ టీచర్ గా వర్క్ చేస్తా ఉన్నారు గత 10 సంవత్సరాల నుంచి. అంటే మేము బిజినెస్ లోకి రావడానికి కారణం ఏంటి అంటే ఇందాక మనీషా మేడం అన్నట్టుగా డబ్బులు కాదండి, డబ్బులు అయితే ఫుల్ ఉంటాయి. ఒక గవర్నమెంట్ టీచర్కి అయితే 1 lakh ఉంటుంది, మీ అందరికి తెలుసు. రిటైర్మెంట్ అయితే డబ్బులు వస్తాయి, సార్ బాగుంటే ఇన్కమ్ కూడా బాగానే వస్తుంది, ఇల్లు ఉంది, కారు ఉంది, పిల్లలు ఉన్నారు, అంతా బాగానే ఉంది. కానీ మేము ఎందుకు వచ్చామంటే నా టెస్టిమోనీ అనేది చిన్నగా నేను చెప్తానండి. సో నేను 10th క్లాస్లో మా ఫాదర్ చనిపోవడం జరిగింది. మా మదర్ కిడ్నీ ప్రాబ్లంతో చనిపోవడం జరిగింది. సో రీసెంట్గా నాకేమైంది అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది అన్నమాట. 2022 నవంబర్ 27వ తారీఖు రోజున బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది. కిమ్స్ కొండపూర్కి నేను వెళ్తే డాక్టర్తో మాట్లాడారు. 4 months తర్వాత మీ కిడ్నీ డయాలసిస్ చేసుకోకూడదని చెప్పేసి అన్నారు. సో అప్పుడు మేమేం చేస్తామండి, మార్గం పెంచడంతో మెడిసిన్ అంటే ఎవరైనా డాక్టర్స్ ఉంటే ఫీల్ అవుతుంది. డాక్టర్కి జబ్బు కావాలా డబ్బు కావాలా అంతే కదండి. అక్కడ డాక్టర్ కోరుకుంటాడట ఎవరికి ఎక్కువ జబ్బులు వస్తే బాగుండు, ఎప్పుడు హాస్పిటల్కి వస్తే బాగుందని డాక్టర్ కోరుకుంటాడట. మనమేమనుకుంటాం దేవుడు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యం ఎప్పుడు బాగా అవుతుందని మనం అనుకుంటాం. కానీ ఏది తదాస జరగాలో అది జరుగుతుంది కదండి. కర్మగాలి సేమ్ నాకు కూడా హెల్త్ ప్రాబ్లం రావడం జరిగింది. 4 months తర్వాత డయాలసిస్ చేయాలన్నారు.
వచ్చిందండి. సో నాకు ఇద్దరు చిన్న కిడ్స్, పాప 7 years, బాబు 6 years. నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. దేవుడి దయ వల్ల వెస్టేజ్ అనే ఆపర్చునిటీ నా ముందరికి రావడం జరిగింది. ఒక 4 months నేను రెగ్యులర్ గా మన సప్లిమెంట్స్ వాడడం జరిగింది. పర్ డే 22 రకాల క్యాప్సూల్స్ నేను వాడడం జరిగిందండి. సో ఏదైతే 4 months తర్వాత నన్ను డయాలసిస్ కి తీసుకొని రమ్మని మెంటల్ గా ఫిక్స్ చేశారో అదే 4 months తర్వాత నేను ప్రాబ్లం మొత్తం క్లియర్ చేసుకొని వెళ్ళడం జరిగింది. ఓకే, డాక్టర్ దేవుడే బాగుపరుస్తారు, కానీ ఎటువంటి సిచ్యువేషన్ లో అయినా కూడా మన సప్లిమెంట్స్ తోని మనం కాపాడుకోవచ్చండి. మెయిన్ గా నేను వచ్చింది నా హెల్త్ కోసము, ఎందుకంటే అక్కడ మదర్ ఫేస్ అయింది జెన్యున్ ప్రాబ్లం ద్వారా నాకు వచ్చిందేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. 4 months తర్వాత నా సీరం క్రియేటివ్ లెవెల్స్ అన్ని డౌన్ అయిపోయాయి. ఈ రోజు వరకు నేను ఏ బీపీ టాబ్లెట్ వేసుకోవట్లేదు, ఏ కిడ్నీ టాబ్లెట్ కూడా నేను ఏమీ యూజ్ చేయట్లేదు. సో బాగుంటుందా లేదా? 22 రకాల వేసుకునే మెడిసిన్, 22 రకాల సప్లిమెంట్స్, మొత్తం పర్ డే 44 రకాల టాబ్లెట్స్ నా బాడీలోకి వెళ్ళేది. కంప్లీట్ బెడ్సిక్ అయిపోయినా లేవలేని పరిస్థితుల నుంచి నేను ఉన్నాను. తర్వాత 22 రకాల మెడిసిన్స్ నేను బంద్ చేసి 22 రకాల క్యాప్సూల్స్ వాడడం స్టార్ట్ చేశాను. సో ఈ రోజు చూసుకుంటే వరంగల్లో హైయెస్ట్ హెల్త్ సప్లిమెంట్ లా నెంబర్ 1 గా నిలిచామన్నమాట. సో గ్రేట్ ఆపర్చునిటీ అనేది ప్లాట్ఫామ్ ముందుకు వచ్చింది. నేను ఒకటే డిసైడ్ అయ్యాను, ఏదైతే హెల్త్ ప్రాబ్లం నేను ఫేస్ చేశానో నాలాంటి లక్షల మంది, వేల మంది, చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ మనం హెల్త్ ఇవ్వచ్చు కదా. మా మమ్మీకి ఏం కోరిక ఉండే అంటే తన హెల్త్ ప్రాబ్లమ్ తో చనిపోయినప్పుడు తను అన్నింది, నువ్వు కనీసం ఏమన్నా చేయబిడ్డ నలుగురికి సర్వీస్ చేయనన్నది. కానీ చదువుకునే స్తోమత ఉంటుంది అంటే ఒక అమ్మ నాన్న లేని అమ్మాయికి ఉండాలి కదా. సో మ్యారేజ్ అయిపోయింది, డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, ఏం చేయాలని అర్థం కాకుండా గవర్నమెంట్ టీచర్ బాడీ ఏమన్నా పని పంపిస్తారా బయటికి? యాక్సెప్ట్ చేయరు కదా, ఎందుకంటే రిటైర్మెంట్ అయితే పెన్షన్ వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతుంది, మళ్ళీ జాబ్ వస్తుంది, లేదు అంటే పట్టుబడి ఇన్కమ్ అవుతున్నది, అంతేనా కదా. సో అదే సిచ్యువేషన్ లో నేను ఈ సప్లిమెంట్స్ వాడాను. మా మమ్మీకి ఇక్కడ కోరిక అనేది మిగిలిపోయింది కదండి. సో ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత నాకేం అర్థమైంది అంటే ముందు డాక్టర్ ఉండాల్సిన అవసరం లేదు, చదువుతో పని లేదు, మనం ఎట్లా ఉన్నామో పని లేదు. సో ఏం కావాలా ఇక్కడ, మన మైండ్ ని డ్రీమ్ గా పెట్టి వర్క్ చేయడం కావాలా, అంతేనా కదా. సో నేను ఏం చేశానంటే మా మమ్మీకి నేను డాక్టర్ ఏదైతే కావాలని ఉందో దాన్ని డ్రీమ్ పెట్టుకుని నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నన్ను డాక్టర్ సమత మేడం అని అంటున్నారు. సో బాగుందా లేదా? ఎందుకంటే ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్ మనకి మనం సజెస్ట్ చేయగలుగుతున్నాం కదా. మా సార్ 10 years సర్వీస్ లో 1 lakh ఎర్న్ చేస్తా ఉన్నారు. నేను 10 months ఏనండి బిజినెస్ లోకి వచ్చింది, పెద్ద ఇయర్స్ కూడా ఏమీ కాలేదు. నా ఫస్ట్ చెక్ 156 రూపాయలు, నా లాస్ట్ మంత్ హైయెస్ట్ చెక్ 78,250. హాస్పిటల్లో లక్షలు పెట్టిన నేను ప్రెస్టేజ్ లో మళ్ళీ సప్లిమెంట్స్ ఇచ్చి లక్షలు తీసుకుంటున్నాను. బాగుందా లేదండి? సో ఇలా చేసుకుంటా వెళ్తా ఉన్నాం. ఎవరికైనా కూడా లీడర్స్ మంచి ఆపర్చునిటీ ఉంది. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కనుక అంటే చిన్న పెద్ద, నాకు చిన్న చెప్పింది నేను వినాలన్నా, నాకంటే పెద్దమ్మ చెప్పింది నేను వినాలన్నా, నేను చదువుకోలేదు, నేను హ్యాండిక్యాప్ లో నాకు చెవులు లేవు, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. మన బ్రెయిన్ పనిచేయగలిగి మనం వాళ్ళకు చెప్పలేకపోయినా పేపర్ మీద కూడా రాయొచ్చు, అవునా కదా. సో అట్లా చేసుకుంటూ వెళ్ళినప్పుడు మన ఇన్కమ్ అనేది వస్తుందండి. ఒక 3 వర్తించగలిగింది బిజినెస్ లో. ఒక 3 years నెగిటివ్ పట్ల గుడ్డి వాళ్ళు, మూగ వాళ్ళు, చెవిటి వాళ్ళు, ఈ 3 వర్తించగలిగినట్లయితే మనల్ని ఎవరైనా పగ్గాలు పెట్టి ఆపినా కూడా మనం ఆగలేమన్నమాట. అంత ముందుకెళ్ళే గొప్ప సువర్ణ అవకాశం అండి ఇది. సో ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు లీడర్స్, ఎక్సలెంట్ ఆపర్చునిటీ అండి. కొత్త వాళ్ళకి ఎవరైతే వచ్చారో ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే 1-2 సార్లు అప్లై దగ్గర కూర్చోండి, ఇన్ఫర్మేషన్ తీసుకోండి, పూర్తి నాలెడ్జ్ తీసుకోండి. ఇంత మంచి జీరో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఇంకెక్కడా కూడా దొరకదు. దానికంటే గొప్పది ఏంటిది అంటే రికగ్నిషన్ లీడర్స్. మీరు ఆలోచన చేయండి, నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను గవర్నమెంట్ టీచర్ బాగాలేదు కదా, మా సార్తో స్కూల్కి వెళ్తే ఏమంటారండి, మధు సార్ వాళ్ళ వైఫ్ వచ్చిందంటారు, అంతేనే కదా. మా అత్తగారి ఇంటికాడ ఏమంటాడు, భద్రయ్య వాళ్ళ కోడలు వచ్చిందని అంటారు. సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమంటారు, యశోద సమయం వల్ల బిడ్డ వచ్చిందంటారు. మా పిల్లల వాళ్ళ స్కూల్కి వెళ్తే ఏమంటారంటే అద్వైత ఆదిత్య వల్ల మదర్ వచ్చిందంటారు. మరి ఇక్కడ సమత అనే పేరు ఎక్కడ వచ్చింది? ఎక్కడ రాలేదు కదా. కానీ ఈ ప్లాట్ఫామ్ లో ఏమంటారంటే మనం అక్కడ నుండి నడుచుకుంటూ వస్తే ఇక్కడ చాలా మంది ఉంటాయి, అదే సమత మేడం వస్తుంది, సమత మేడం వస్తుంది అంటారు. ఈ దండలు, ఈ రికగ్నిషన్స్, ఈ శాఖలు మీ పేరు పెట్టి మీకు ఎక్కడైనా రికగ్నిషన్ జరుగుతుందా అండి? ఎక్కడ జరగదు కదా. సో బెస్ట్ ప్లాట్ఫామ్, మీ పేరు నిలబెట్టుకోవచ్చు, మీరు ఒక సోషల్ మీడియాలో వైరల్ కావచ్చు, మీరు ఎంత పెద్ద గొప్ప రికగ్నిషన్ కావాలన్నా అది ఈ ప్లాట్ఫామ్ లోనే దొరుకుతుంది. మేము అందరం తీసుకుంటున్నాము, మాతో పాటు